హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మేము పూరి వెళ్తుంటే మా ఫ్రెండ్ మాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ శ్రీముఖల లింగం అనే ఆలయం అని ఉందంట. సో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం అని మాకు చెప్పారు. ఇది ఆల్మోస్ట్ 9th centuryలో బిల్డ్ చేశారంట. ఇప్పుడు మనకి మోర్ దాన్ 1000 years అవుతుంది. మీరు చూసినట్లయితే ఇంకా గర్భగుడి కనబడుతుంది కదా, సో ఇక్కడ గోడల మీద ఉన్న శిల్పాలు అయితే చాలా అద్భుతంగా చెక్కారు. అది ఒక శిల్పులు బాగా మారవలని చెప్పాలి, ఎందుకంటే చాలా నైపుణ్యంతో చెక్కారు. ఇప్పటికీ మోర్ దాన్ 1000 years అయినా కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పటికీ ఇది నిత్యం పూజలు అందుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆలయంలో శివలింగానికి ముక్కు ఆకారంలో ఉంటుంది. సో అందుకని దీనికి శ్రీముఖ క్షేత్రం అంటారు, శ్రీముఖలింగేశ్వర క్షేత్రం అంటారు. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కాశీలో ఉన్న శివలింగం కంటే ఇది రెండో కాశీ అంటారంట. దక్షిణ భారతదేశంలో ఉన్న కాశీగా పిలుస్తారంట. సో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక 600 yearsకి తూర్పు గంగా రాజులకి క్యాపిటల్గా ఉందంట. సో వాళ్ళ తర్వాత కటక్ వాళ్ళ క్యాపిటల్ మార్చినప్పటి నుంచి సో దీని యొక్క ప్రాచుర్యం తగ్గి ఇది ఓన్లీ క్షేత్రంగానే మిగిలిపోయిందంట, సో పట్టణంగా కాకుండా. సో ఈరోజు మేము దీన్ని దర్శించాము పూరి వెళ్ళే దారిలో. నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడంగానే. మీరైనా ఎవరైనా ఈ సైడ్ శ్రీకాకుళం సైడ్ వస్తే దీన్ని తప్పకుండా దర్శించండి, ఎందుకంటే ఇది చాలా పురాతనమైన గుడి. సో మనకున్న హెరిటేజ్ సంపదల్లో ఇది ఒకటి అనమాట. సో ఎంతతో ఈ వీడియో నేను చేస్తున్నాను. బాయ్ బాయ్.